Hi students, welcome to physics classes. Now we are discussing gunshot problems for junior inter physics. ముందుకైతే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. Now the question is, a bullet is moving with a speed of 150 meter per second, strikes a tree and penetrates 3.5 centimeters before stopping. What is the magnitude of its retardation in the tree and the time taken for it stop after striking the surface? First ఏమి ఇచ్చాడు, ఇనిషియల్ స్పీడ్ ఇచ్చాడు. సో గివెన్ డేటా, ఇనిషియల్ స్పీడ్ ఈక్వల్ టు 150 meter per seconds or meter second inverse. Distance traveled it before stopping, S equal to 3.5 centimeters. That centimeters we should convert into meters. So 3.5 into 1 centimeter equal to 1/100 meters. Next, before stopping అన్నాడు కాబట్టి V equal to 0. So what is asking? Retardation అన్నాడు. Retardation అంటే మైనస్ యాక్సలరేషన్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. ఎట్లా ఫైండ్ చేస్తాం? యాక్సలరేషన్ ఫైండ్ చేసి మైనస్తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అండ్ టైం టేకెన్ టీ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. ఇట్లా గివెన్ డేటా రాసుకోవాలి ఫస్ట్. సో హియర్ ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్ ఉన్న ఈక్వేషన్ ఏంటి మనకి? ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో v² మైనస్ u² ఈక్వల్ టు 2as ఫార్ములా. సో దీంట్లో మనం యాక్సలరేషన్ ఫైండ్ చేయాలి. v² హౌ మచ్? 0 మైనస్ u² 150 ఇంటూ 150 ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సలరేషన్ ఫైండ్ చేయాలి. ఎస్ డిస్ప్లేస్మెంట్ 3.5 ఇంటూ 1/100. నౌ ఏ కదా ఫైండ్ చేయాలి? 150 ఇంటూ 150 వాల్యూ ఎంత? 15 ఇంటూ 15 225 0 0 మైనస్ ఈక్వల్ టు 2 ఇంటూ 3.5 7 కదా, ఇటు పక్క వస్తే డివైడెడ్ బై ఈ 100 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు పక్క వస్తే ఇంటూ 100 ఈక్వల్ టు ఏ. ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి. 7 1s 3 ఏళ్ళ 21, 15 2 ఏళ్ళ 14, 10 1 టైమ్ 7 ఉంది, 7 3 రిమైనింగ్ 3 అంటే 30, 4 7s 28, ఇంకా 2.20 అయింది. సో 2 14 అయింది, ఇంకా 6 అంటే 8 టైమ్స్. అది అట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎంత వచ్చింది మనకి? యాక్సలరేషన్ ఈక్వల్ టు మైనస్ 3214.28 ఇంటూ 100. ఇప్పుడు ఈ పాయింట్ కొంచెం ముందు తీసుకొచ్చామనుకో, మైనస్ 3.214 ఇంటూ 10³ 3 డిజిట్స్ ముందుకు వచ్చింది కదా, 5. ఇది యాక్సలరేషన్. సో మనకు కావాల్సింది ఏంటి? రిటార్డేషన్. మైనస్ ఏ, రిటార్డేషన్ అంటే మైనస్ ఏ ఈక్వల్ టు 3.214 ఇంటూ 10⁵ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది రిటార్డేషన్. ఓకేనా? నెక్స్ట్ టైం అడిగాడు కదా, టైం ఫైండ్ చేయాలంటే నెక్స్ట్ టైం ఫైండ్ చేయడానికి మనకి ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ కూడా తెలుసు. సో v ఈక్వల్ టు u ప్లస్ 18 యూజ్ చేయొచ్చు, లేదంటే యాక్సలరేషన్ ఈక్వల్ టు v మైనస్ u బై t అయినా వాడవచ్చు. సో ఇది యూజ్ చేసామంటే t ఈక్వల్ టు v మైనస్ u బై a. v మైనస్ u ఎంత? v0 మైనస్ u ఎంత? 150 బై యాక్సలరేషన్ ఇప్పుడే ఫైండ్ చేసాం, 3.214 ఇంటూ 10⁵. సో దీన్ని సింప్లిఫై చేసామనుకో, వీ విల్ గెట్ 4.67 ఇంటూ 10⁻⁻4 సెకండ్స్. ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ గివెన్ డేటా, ఫార్ములా, సబ్స్టిట్యూషన్, క్యాలిక్యులేషన్, ఫైల్ అండ్ ఆన్సర్, ఓకే, అన్నిటికీ కన్సిడర్ చేస్తారు. సో కొంచెం కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫోర్స్ 2I plus J minus K Newton act on a body which is initially at rest. At the end of
20 seconds, the velocity of the body is 4i plus 2j minus 2k meter per second. What is the mass of the body? Force ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ రెస్ట్ అన్నాడు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద మాస్ అన్నాడు. సో గివెన్ డేటా ఫోర్స్ హౌ మచ్? 2i plus j minus k in newtons. Initial velocity 0, final velocity 4i plus 2j minus 2k. Time taken is 20 seconds. It is given data. Now to find the mass of the body, force mass we have relation. F equal to mass into acceleration. So magnitude of force equal to mass into magnitude of acceleration అని కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి యాక్సలరేషన్ తెలియదుగా. సో యాక్సలరేషన్ ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాక్సలరేషన్? A ఈక్వల్ టు v మైనస్ u divided by time. So v how much? 4i plus 2j minus 2k divided by time 20 seconds. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీతో 2 కామన్ తీసుకోవచ్చు కదా. 2 into 2i plus j minus k divided by 20. క్యాన్సిల్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 2i plus j minus k divided by 10. ఇది యాక్సలరేషన్. సో దీన్ని తీసుకొచ్చి ఈ ఫోర్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, దెన్ మాస్ ఈక్వల్ టు ఫోర్స్ డివైడెడ్ బై యాక్సలరేషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ హౌ మచ్? 2i plus j minus k divided by 2i plus j minus k divided by 10 into 10 అవుతుంది పైకి వచ్చి. Then what will be happen? Both are same, no? Gets cancelled. Then mass equal to 10 kg. Units మర్చిపోవద్దమ్మా, కంపల్సరీగా రాయాలి యూనిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, calculate the time needed for a net force 5 Newton to change the velocity of 10 kg mass by 2 meter per second. సో ఏమి ఇచ్చాడు? గివెన్ డేటా ఫోర్స్ ఈక్వల్ టు 5 న్యూటన్స్ ఇచ్చాడు, మాస్ ఆఫ్ ద బాడీ 10 kg, చేంజ్ ఇన్ వెలాసిటీ v మైనస్ u హౌ మచ్? 2 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. సో ఏమడుగుతున్నాడు? టైం నీడెడ్ అన్నాడు. టైం ఫైండ్ చేయాలి. టైం ఫైండ్ చేయడానికి ఫోర్సు, మాస్, చేంజ్ ఇన్ వెలాసిటీ ఇచ్చి టైం ఫైండ్ చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి? యాక్సలరేషన్ ఫార్ములా. సో F equal to mass into acceleration. We know acceleration equal to force by mass. Force enta 5 newtons, mass enta 10 kg, that equal to 1/2 meter per second square. గుర్తుపెట్టుకున్నామా, మీటర్ డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్ అన్న రాయొచ్చు, లేకపోతే మీటర్ సెకండ్ ఇన్వర్స్ స్క్వేర్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ యాక్సలరేషన్ వచ్చేసింది కదా. సో యాక్సలరేషన్ యూజ్ చేసుకొని ఏ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ ఫార్ములా ఉందా, యాక్సలరేషన్ ఫార్ములా. సో దీంట్లోంచి టైం ఈక్వల్ టు వి మైనస్ యూ డివైడెడ్ బై ఏ. ఈ టైం అటు వెళ్ళింది, యాక్సలరేషన్ ఇటు వరకు వచ్చింది. సో వి మైనస్ యూ వాల్యూ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్. యాక్సలరేషన్ ఎంత? 1/2. ఈ 1/2 పైకి వస్తే 2 into 2 becomes 4 seconds. మర్చిపోద్దామా, యూనిట్స్ కంపల్సరీగా రాయాలి రిజల్ట్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 బుల్లెట్స్. నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎన్ని? 360. బుల్లెట్స్ పర్ మినిట్. సో టైం టేకన్ ఈజ్ 1 minute, దట్ ఈక్వల్ టు 60 seconds. ఈచ్ bullet travels with speed or velocity of 600 meter per seconds. Mass of each bullet is 5 grams. 5 grams అంటే కేజీస్లో కన్వర్ట్ చేయాలిగా. 5 into 10 power minus 3 kgs. ఫైండ్ ద పవర్ అన్నాడు. పవర్ అంటే
వర్క్ డన్ బై టైం ఫైండ్ చేయాలి. అంటే ఫస్ట్ వర్క్ ఫైండ్ చేయాలి. సో వర్క్ డన్ బై గన్ పవర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై గన్ డివైడెడ్ బై టైం టేకెన్. సో వర్క్ డన్ బై గన్ అంటే ఏ ఫామ్లో ఉంది? బుల్లెట్స్ మూవింగ్ విత్ వెలాసిటీ, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బుల్లెట్ డివైడెడ్ బై టైం టేకెన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ? ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ చేద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్. మనం ఫస్ట్ 1 బుల్లెట్ ఫైండ్ చేద్దాం. 1 బుల్లెట్ ఫైండ్ చేసి ఇంటూ 360 వేస్తే టోటల్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, ఓవరాల్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ అన్ని బుల్లెట్స్కి తీసుకోవాలి కదా. సో ఫస్ట్ 1 బుల్లెట్, then kinetic energy of 1 bullet equal to half into mass of each bullet. How much? 5 into 10 power minus 3 into velocity or speed v square kada. So 600 into 600. So etla rasam chudandi 1/2 into 5 into 600 3000 into 10 power minus 3 ఇంటూ 600. ఎందుకు చేశానంటే అట్లాగా క్యాలిక్యులేషన్ ఈజీ అవుద్ది. ఈ 10 పవర్ మైనస్ 3 అంటే డివైడెడ్ బై 1000. ఇది 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్ క్యాన్సిల్. సో 3 into 600 1800 డివైడెడ్ బై 2 900. సో 900 జౌల్స్. ఎన్ని బుల్లెట్స్కి ఇది? ఫర్ 1 బుల్లెట్. ఓకేనా? నౌ ఫర్ 360 బుల్లెట్స్ 360 ఇంటూ 900 జౌల్స్ చేయాలి. సో డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. పవర్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ బుల్లెట్స్. హౌ మచ్? 360 ఇంటూ 900 డివైడెడ్ బై టైం టేకెన్. టైమ్ 1 minute అన్నాడు. సో 60 seconds. నౌ 60 వన్స్ 6 ఇంటూ 900 5400 వాట్స్. ఓకేనా? సో పవర్ ఈక్వల్ టు 5400 వాట్స్ అని రాసుకోవచ్చు, లేదంటే 5.4 కిలో వాట్స్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ ఆఫ్ 25 meters డీప్ అండ్ టు ఎజెక్ట్ ఇట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meters per second. క్యాలిక్యులేట్ ద పవర్ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ అబౌవ్ టాస్క్. ఇక్కడ 600 kg వాటర్ని పర్ మినిట్ లిఫ్ట్ చేయాలి. ఒక నిమిషానికి 600 kg వాటర్ని లిఫ్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? 25 meters లోతులో ఉన్న వెల్లోంచి. అండ్ అది పైకి లిఫ్ట్ చేయడమే కాదు, ఎజెక్ట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meters per second. అంటే బయటికి రావాలి. 50 meters per second స్పీడ్తో బయటికి రావాలి. పవర్ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ అబౌవ్ టాస్క్ అన్నాడు. పవర్ ఫైండ్ చేయమన్నాడు. గివెన్ డేటా మాస్ ఈక్వల్ టు 600 kg. ఎంత హైట్లోంచి తీసుకురావాలి అంటే డెప్త్, హైట్ ఈక్వల్ టు 25 meters with a velocity of 50 meters per second. ఇక్కడ లిఫ్ట్ చేయాలి కదా పైకి. 25 meters లిఫ్ట్ చేయడానికి టైం వర్క్ డన్ ఈజ్ W1 అనుకుందాం, ఈక్వల్ టు mgh. ఇది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ అక్కడ నుంచి స్పీడ్ కావాలి కదా దానికి. ఆ స్పీడ్ ఎక్వైర్ అవ్వాలంటే కైనెటిక్ ఎనర్జీ కావాలి, అది కూడా ఫైండ్ చేయాలి. సో టోటల్ వర్క్ యాడ్ చేసుకొని విల్ డివైడ్ విత్ టైం, దెన్ బికమ్స్ పవర్. సో మాస్ హౌ మచ్? 600 ఇంటూ జీ వాల్యూ 9.8 meter per second square. హైట్ 25 meters. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే విల్ గెట్ 1,47,000 జౌల్స్. వర్క్ డన్. ఫస్ట్ వర్క్ డన్ ఈజ్ అంటే లిఫ్ట్ చేయడానికి కావాల్సిన వర్క్ ఇది, ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎక్వైర్ చేయాలి కదా. నెక్స్ట్ వర్క్ డన్ 2 ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అనమాట. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ mv స్క్వేర్. హాఫ్ మాస్ ఆఫ్ వాటర్ 600 kg, స్పీడ్ స్క్వేర్. ఎంత స్పీడ్తో రావాలి బయటికి? 50 ఇంటూ 50 స్క్వేర్ ఉంది కాబట్టి. సో క్యాన్సిల్ చేద్దాం 300 టైమ్స్. సో 3 into 5 15 into 5 75 1 2 3 4 zeros 7,50,000
50,000 joules W2. సో టోటల్ వర్క్ W ఈక్వల్ టు W1 ప్లస్ W2 చేయాలి. W1 ఎంత 1,47,000, W2 7,50,000. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం అనుకో వీ విల్ గెట్ 8,97,000 జౌల్స్. టైమ్ ఈజ్ హౌ మచ్? టైం ఎంత వచ్చింది మనకి 60 seconds. 1 minute అన్నాడు. సో టైమ్ ఈజ్ 60 seconds. దెన్ పవర్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డన్ బై టైం టేకెన్. సో టోటల్ వర్క్ ఎంత 9,700 డివైడెడ్ బై 60. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 14,950 వాట్స్ వస్తుంది. సో దాన్ని 14.95 కిలో వాట్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.